మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇస్తున్నాను. టీవీడీ ప్రసాద్, కేర్ ఆఫ్ చంద్రశేఖర్, నియర్ జంక్షన్, ఎస్కోట, విలేజ్ అండ్ పోస్ట్ అండ్ మండలం. ఆ ఎస్కోట్ లో టీవీడీ ప్రసాద్ అంటే ఈజీగా అందరూ ఐడెంటిఫికేషన్ చేస్తారు. చంద్రశేఖర్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళు తెలుసుకోవచ్చు. శ్రీకాకుళం డిస్టిక్ ఈ అడ్రస్ లో ఉంటారు. నేను సెల్ నంబర్లు ఇవ్వట్లేదు అంటే ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఖాళీగా ఎవరు ఇంట్లో కూర్చోరండి. మనం మీడియాలో నెంబర్ ఇస్తే లక్షల మంది చూస్తారు. దాంట్లో 100 మంది ప్రతిస్పందించినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పేంత టైం ఉండాలి. అదేవిధంగా ఓపిక కూడా ఉండాలి. సో అది కరెక్ట్ కాదు గనక ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం గనక న్యూమరాలజీ సక్సెస్ అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు. సో అడ్రస్ తో సహా ఇస్తున్నాం, మీరు తెలుసుకోవచ్చు. మీడియా ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంటుంది, రిపోర్టర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. తెలుసుకోండి. న్యూమరాలజికల్ గా ఎవరైనా కూడా హెల్త్ పరంగా అతని వయసుకు సంబంధించి విధిగా కాకుండా అనవసరమైనటువంటి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే పేరులో ఖచ్చితంగా నెంబర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ రకంగా ఏ వ్యక్తి అయితే న్యూమరాలజికల్ కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాడో హెల్త్ పరంగా సక్సెస్ చూడొచ్చు అనేది వీళ్ళ యొక్క సక్సెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే లింగేశ్వర్ గారు, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. శ్రీలత గారు కడప నుంచి. హలో. నమస్తే అండి. శ్రీలత గారు, నేమ్ కరెక్షన్ మీకేనా అండి? మీ వారి పేరు చెప్పండి. డిఎస్ సతీష్ కుమార్ మేడం. డిఎఫ్ సతీష్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/3/1971 మేడం. 16/3/1971. ఓకేనండి. లింగేశ్వర్ గారు ఉన్నారు, మరి మీకు మీ వారికి నేమ్ కరెక్షన్ ఇస్తారు. డిఎస్ సతీష్ కుమార్. చూడమ్మా, యాక్చువల్ గా సతీష్ కుమార్ అనేటువంటి పేరులో మీకు 21 అనే నెంబర్ వస్తుంది. దీన్ని రివర్స్ నెంబర్ అంటారు, అదేవిధంగా హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు. ఎవరి పేర్లైనా కూడా ఈ యొక్క 21 నెంబర్ వస్తే కానీ మాత్రం కంపల్సరిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఆటోమేటిక్ గా చూస్తారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కుమార్ అన్నారు. ఈ కుమార్ అనేటువంటి పేరు ఎవరికి కూడా అంతగా ఈజీగా మ్యాచ్ అవ్వదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ లో ఒక 4 కాంబినేషన్ కావచ్చు, అదేవిధంగా ఒక 7 కాంబినేషన్ కావచ్చు. ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యొక్క కుమార్ ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ కుమార్ అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ సతీష్ ని మెయింటైన్ చేయాలి. అది కూడా SATHISSH సతీష్. ఈ యొక్క పేరుని 37 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ చేయమని చెప్పండి. నైట్ 37 సార్లు సిగ్నేచర్స్ చేస్తే బాగుంటుంది. ఇతనికి లక్కీ డేట్స్ కూడా 5/14/23, 6/15/24. లక్కీ కలర్స్ yellow అండ్ లైట్ బ్లూ కలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి. లక్కీ స్టోన్ వైడూరియం అంటారు, మినిమం 3 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి పెట్టుకుంటే మంచిది. ఇతని యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ తప్ప మిగతా ఏ డైరెక్షన్ అయినా కూడా ఇతనికి బ్రహ్మాండమైనటువంటి గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుందమ్మా. ఓకే శ్రీలత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. గోల్డ్ టైమ్ ఆఫ్ న్యూమరాలజీలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద మారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4,000 కుటుంబాలు బాగుపడతాయి. Cinema, 100% entertainment, 100% gossip, updates, 100% love, 100% romance, 100% action. Only on 100% Cinema. వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ టైమ్ ఆఫ్ న్యూమరాలజీ.
లింగేశ్వర్ గారు బిజినెస్ పరంగా న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకు ఒక న్యూమరాలజీలో మాత్రమే కాదు, అన్ని రకాల శాస్త్రాలు మనం చూస్తూ మనం ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఆ రకంగా మన దగ్గర మిస్టర్ మేకల తిరుపతి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఉండేది వచ్చి గోదావరి కనిలో ఉంటారు. ఈయన దాదాపుగా 15 సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ల్యాబ్ పెట్టుకున్నాడు ఒక హాస్పిటల్లో. బట్ దాదాపుగా 15 సంవత్సరాలుగా అతను పెద్దగా రాణించింది లేదు. అదేవిధంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ లో కూడా ఉన్నాడు. అసలు బిజినెస్ సరిగ్గా రావట్లేదు. నేను అందరూ ల్యాబ్ కన్నా చాలా తక్కువ తీసుకుంటున్నా కూడా నా దగ్గర ప్రిఫరెన్స్ లేకుండా ఉంది. బట్ ఇది లైఫ్ లాంగ్ నాకు ఇదే పరిస్థితి వస్తుంది. బట్ వేరేది నాకు వేరే ఏ బిజినెస్ కూడా చేసే అవకాశం కూడా లేదు. బట్ నాకు సక్సెస్ అవుతానా లేదా, అసలు ఈ యొక్క ఫీల్డ్ కి నేను అర్హుడు ఉన్నా కాదా అనకుండా అయితే మీరు కంపల్సరీ చెప్పగలిగితే నేను వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మనకు ప్రొఫెషన్ వస్తూ ఉంటుంది అనేది మీరు చెప్తూ ఉంటారు. సో దానికోసం నేను వచ్చానని చెప్పి మనం కలవడం జరిగింది. నేను చెప్పాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఆ కాంబినేషన్ చూస్తే కంపల్సరీగా ల్యాబ్ టెక్నీషియన్ గా 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీ పేరులో ఆ తిరుపతి తిరుపతి అనేటువంటి పేరులో 36 నెంబర్ ఉంది. ఇదంత కరెక్ట్ కాదని చెప్పి మనం కరెక్షన్ ఇచ్చాం. మనం ఇచ్చినటువంటి ఒక 3 to 6 months కంతా ఓవరాల్ గా అతను దాదాపు 2-3 హాస్పిటల్స్ లో ఈ యొక్క ల్యాబ్ ని ఏర్పాటు చేసి, ఇతను ఒకటే కాకుండా ఇంకొక ఇద్దరిని మనుషుల్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా బిజినెస్ లో చూడడం జరిగింది. అతని లైఫ్ లో ఇంత సక్సెస్ ఉంటుంది, ఈ విధంగా నాకు ఐడియా వస్తుంది అనేది గత 15 ఏళ్లుగా రానటువంటి యొక్క ఐడియా ఇప్పుడు నేను కరెక్షన్ రాసిన తర్వాత నుంచి వచ్చింది. బట్ నాకైతే చాలా బాగుంది సార్, కావాలంటే నా అడ్రస్ ఇవ్వండి అని చెప్పి ఆయన అడ్రస్ కూడా ఇచ్చాడు మనకు. మేకల తిరుపతి, హౌస్ నెంబర్ 18-6-5, మారుతి నగర్, గోదావరి కని, రామగుండం మండలం, కరీంనగర్ డిస్టిక్. తెలుసుకోవచ్చు బిజినెస్ పరంగా మీకు సంబంధించి మీకు ఎంత టాలెంట్ ఉపయోగించినా కూడా సక్సెస్ఫుల్ గా లేము అంటే కంపల్సరీగా పేరులో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. కనుక పేరులో కరెక్ట్ చేసుకోగలిగితే 100% మనం సక్సెస్ అనేది చూపించవచ్చు అనేది ఇతని యొక్క సక్సెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే లింగేశ్వర్ గారు, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. వీరభద్రయ్య గారు కడప నుంచి. హలో హలో నమస్తే మేడం. నమస్కారం అండి. వీరభద్రయ్య గారు ఎవరికి నేమ్ కరెక్షన్ చేయించాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 8 ఓకే 9 1975 మేడం. 1975. ఎస్ ఇంటి పేరు మేడం. ఎస్ ఇంటి పేరు ఎస్ వీరభద్రయ్య. VEERADRAYADAV మేడం. ఓకేనండి, లింగేశ్వర్ గారు ఉన్నారు. మరి లింగేశ్వర్ గారు మీకు నేమ్ కరెక్షన్ ఇస్తారు. ఓకే చెప్పినాను. వీరభద్రయ్య యాక్చువల్ గా వీరభద్రయ్య అనేటువంటి పేరులో మీకు 36 అనేటువంటి నెంబర్ వస్తుందండి. ఇదంత కరెక్ట్ కాదు. దీన్ని 6-3 నెంబర్స్ అంటారు. మనం ఒక పని చేసినప్పుడు మధ్యలో ఆగిపోవడమో లేకపోతే చెడిపోవడమో జరిగితే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అయ్యో 6-3 అయిపోయింది అంటారు. ఇక్కడ ఏంటంటే 6-3 అయిపోయిందంటే చెడిపోయిందనే కాదు, 6-3 నెంబర్స్ ఒక దగ్గర ఉండకూడదని అర్థం. అలా ఉన్నట్లయితే కంపల్సరీగా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. సో ఆ రకంగా తీసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ గా తీసుకుంటే కూడా 8-9-75 అన్నారు. ఇక్కడ 8-3 కాంబినేషన్ లో పుట్టారు. ఎవరైతే 8 అదేవిధంగా 17-26 తారీఖులో పుడతారో వాళ్ళకి లైఫ్ లో ఈ యొక్క సక్సెస్ స్టాండ్ అనేది చాలా లేట్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మినిమం 30+ అయితే కానీ వాళ్ళ లైఫ్ లో రాణించే అవకాశం ఉండదు. ఆ రకంగా మీ పేరులో చాలా మైనస్ ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే వీరభద్రలో VIRABHADRAYYA వీరభద్రయ్య ఈ యొక్క పేరుని దాదాపుగా 41 మార్నింగ్ క్యాపిటల్స్ లో రాయాలి. నైట్ 41 సిగ్నేచర్స్ చేస్తే మంచిది. మీకు లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, 28, 5, 14, 23. లక్కీ కలర్స్ yellow అండ్ లైట్ బ్లూ కలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేయండి. రోజ్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. బట్ బ్లాక్ కలర్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. లక్కీ స్టోన్ లాపీస్ అంటారు, దీన్ని ఉపరత్నం అంటారు. ఈ యొక్క స్టోన్ ని మినిమం 3 carats ఉండాలి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి పెట్టుకోవాలి. సిల్వర్ లో మాత్రమే పెట్టుకోవాల్సింది ఉంటుంది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు సౌత్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు లైఫ్ లో ఫెచ్చింగ్ లైఫ్ చూసే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, మరి అరుణ్ వరంగల్ నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో గుడ్ మార్నింగ్ అండి అరుణ్ గారు. మేడం అరుణ మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ 4/12/1988 మేడం. 1988 మేడం. 88. ఓకే అరుణ్ గారు, మరి లింగేశ్వర్ గారు ఉన్నారు, మీకు నేమ్ కరెక్షన్ ఇస్తారు. యాక్చువల్ గా అరుణ్ అనేటువంటి పేరులో RUN రన్ అనేటువంటి వాడు ఉందండి. యాజ్ పర్ ప్రొనాలజీ ప్రకారం పేరులో ఈ విధంగా RAN కానీ అదేవిధంగా RUN కానీ WAR వార్ కానీ ఇలాంటివి కరెక్ట్ కాదు. సో మీకు అరుణ్ లో 11వ నెంబర్ వస్తుంది. దీన్ని డిప్రెషన్ నెంబర్ అంటారు. అంత ఈజీగా సక్సెస్ అనేది రాదు. సో మీరు అరుణ్ లో ARONN ఈ యొక్క పేరుని
డైలీ 19 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ లో రాయండి, నైట్ 19 సార్లు సిగ్నేచర్స్ చేస్తే మంచిది. మీకు లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, 28, 6, 15, 24. లక్కీ కలర్స్ yellow అండ్ రోజ్ కలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేయండి, బ్లాక్ కలర్ పూర్తిగా అవాయిడ్ చేయండి. లక్కీ స్టోన్ గోమేధికం అనేటువంటి స్టోన్ మినిమం 3 క్యారెట్స్ ఉండాలి, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెట్టుకుంటే మంచిది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ లో మాత్రమే ఉంటేనే మీరు లైఫ్ లో గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. ఓకే అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో లింగేశ్వర్ గారు, జనరల్ గా ఎంతో మంది చరిత్రకారులు ఉన్నారు హిస్టరీలో మనకు. సో అలా హిస్టరీలో చూసుకుంటే వాళ్ళు ఎవరైనా కానీ అంటే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే వాళ్ళ స్టోరీ కంపల్సరీగా ఉన్నారమ్మా. కారణం ఏంటంటే మనం ఇప్పుడుది కాదు న్యూమరాలజీ అనేది, గత 2000 సంవత్సరాల క్రితం నుంచి న్యూమరాలజీ ఇది కాస్త మరుగున పడడం జరిగింది. ఆస్ట్రాలజీ మాత్రమే ఎక్కువ మందికి అవగాహన రూపంలో ముందుకు రావడం జరిగింది. మనకు గతంలో దాదాపుగా 1756 సంవత్సరంలోనే నెపోలియన్ బోనపార్ట్ అని ఒక రాజు ఉండేవాడు. ఆయన యాక్చువల్ గా రాజు కాదు, ఒక సిపాయి, సైన్యంలో ఒక సిపాయిగా చేరాడు. కానీ అతి తక్కువ వయసులో 22 సంవత్సరాల వయసుకే అతను దాదాపుగా సిపాయి దగ్గర నుంచి చక్రవర్తి కావడం జరిగింది. ఆయన పేర్లు ఎటువంటి మార్పులు అయితే చేసుకోలేదు. నెపోలియన్ బోనపార్ట్ అనేది అసలు పేరు. కానీ ఈ యొక్క 22 సంవత్సరాల తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చాడు. దాదాపుగా 22 దేశాలతో ఆయన యుద్ధం చేసి 19 దేశాలతో గెలవడం జరిగింది. ఆయన పేరులో నుంచే ఎంపరర్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ యొక్క ఎంపరర్ అనే వర్డ్ ఆయన యొక్క విజయం తర్వాత పుట్టినటువంటి వర్డ్నే ఎంపరర్ అంటారు. బట్ అటువంటి వ్యక్తికి ఈ యొక్క కొంతమంది ఆయన యొక్క ఆస్థానంలో, ఆయన రాజు కనుక ఆయన యొక్క ఆస్థానంలో నెపోలియన్ బోనపార్టీలో ఇంకాస్త కొద్దిగా లెటర్ కరెక్ట్ తీసేస్తే మీకు ఇంకొంచెం మంచి సక్సెస్ ఉంటుంది అని ఒక చెడుగా వాళ్ళకి అవగాహన రాహిత్యంతో ఆ నెపోలియన్ బోనపార్టీలో BUNO ఉంటుంది, ఆ యూని అవాయిడ్ చేయమని చెప్పారు. దాన్ని ఆయన ఆటోమేటిక్ గా ఓకే చేసి ఆ యూని అవాయిడ్ చేయడం. ఆ అవాయిడ్ చేసిన తర్వాత నుంచి దాదాపుగా వితిన్ 6 months లో దాదాపుగా 14 దేశాలతో ఓడిపోయి చివరికి వాటర్లూ అనేటువంటి ఒక యుద్ధంలో ఆయన మరణించడం జరిగింది. సో ఒక పేరులో ఒక లెటర్ తీసినా ఎటువంటి ప్రమాదం ఉంటుంది, అదేవిధంగా ఒక లెటర్ ఉన్నప్పుడు ఎటువంటి సక్సెస్ ఉంటుందనేది ఆయన యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు కావాలంటే నెట్ లో వెళ్ళి టైప్ చేసినా కూడా తెలుస్తుంది. నెపోలియన్ బోనపార్టే హిస్టరీ అనేసి మనం టైప్ చేస్తే కూడా ఈజీగా అసలు న్యూమరాలజీ ఎప్పటి నుంచి మనం మెయింటైన్ చేస్తున్నారనేది ఆటోమేటిక్ గా అర్థం చేసుకోవచ్చు. ఏ వ్యక్తిలో కూడా లెటర్ యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి లైఫ్ లో సక్సెస్ ఉంటుందా డిఫీట్ ఉంటుందా అనేది వీళ్ళ యొక్క చరిత్రకారుల యొక్క సక్సెస్ చూస్తే కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. శివ హైదరాబాద్ నుంచి. హలో 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 నమస్కారం అండి. శివ గారు, ఎవరికి నేమ్ కరెక్షన్ చేయించాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి. పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు కార్తిక్ తేజ్ అండి. కార్తీక్ తేజ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది డీసెంట్ కొట్టండి, September 1, 2012 అండి. సెప్టెంబర్ 1st. ఓకే, సారీ మేడం, 16/9/2012. 16/9/2012. అవునండి. ఓకేనండి, మరి లింగేశ్వర్ గారు ఉన్నారు. నేమ్ కరెక్షన్ అవసరం ఉంటుందా ఏంటని డౌట్. ఏంటండి? నేమ్ కరెక్షన్ ఏమైనా అవసరం ఉంటుందో తనకి ఏమైనా? నేమ్ ఓకేనండి. ఓకే, లింగేశ్వర్ గారు సజెస్ట్ చేస్తారు. చూడండి, యాక్చువల్ గా ఈ తేజ్ అనేటువంటి వాడు అంత కరెక్ట్ కాదండి. ఎవరి పేర్లో కూడా తేజ్ ఉంటే భవిష్యత్తులో తేజ అని పిలవడం అలవాటు అవుతుంది. తద్వారా చాలా మైనస్ ని చవి చూడాల్సి వస్తుంది. కనుక తేజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్. కార్తీక్ అనేది బాగుంది, బట్ కార్తీక్ లో KAARTHHIK కార్తీక్ ఈ యొక్క పేరుని 32 సార్లు డైలీ మార్నింగ్ రాయించండి. ఇప్పుడు కాదు, ఈ అబ్బాయి వయసు దాదాపుగా 14 సంవత్సరాల వయసు నిండిన తర్వాత నుంచి రాయిస్తే బెటర్. ఇదే స్పెల్లింగ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంటి పేరు రాయాలంటే ఇంటి పేరుని పూర్తిగా రాసి ఆ తర్వాత కార్తీక్ ని మెయింటైన్ చేస్తే మరీ మంచిది. ఇతనికి లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, 6, 15, 24. లక్కీ కలర్స్ yellow అండ్ లైట్ బ్లూ కలర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లక్కీ స్టోన్ గోమేధికం అనేటువంటి స్టోన్ వాడుకోవచ్చు, మినిమం 3 క్యారెట్స్. ఈ అబ్బాయికి 19 సంవత్సరాల వయసు నిండిన తర్వాత కుడి చేతికి రింగ్ ఫింగర్ కి పెట్టిస్తే బాగుంటుంది. ఈ అబ్బాయి యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ డైరెక్షన్ తప్ప మిగతా ఏ డైరెక్షన్ లో కూడా ఈ అబ్బాయికి మంచి లైఫ్ ఉంటుందనేది చెప్పవచ్చు. ఓకే శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. లింగేశ్వర్ గారు, మ్యారేజ్ పరంగా న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకొని సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ చెప్పండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అన్ని ఉంటాయి, బట్ మ్యారేజ్ పరంగా చాలా లేట్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. బట్ 3-4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా కూడా, ప్రొఫెషనల్ గా మనం సెటిల్ అయినా కూడా ఎక్కువ మందికి ఈ మ్యారేజ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళలో మనకు
టి రమేష్ అనే ఒక వ్యక్తి మనం కలవడం జరిగింది. అతను ఒక కాలేజీకి కరెస్పాండెంట్ గా ఉన్నాడు. అదేవిధంగా ఒక పెద్ద కన్సల్టెన్సీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన గత 3 years గా అలయన్స్ చూస్తూ ఉంటే ఏది కూడా సెట్ కావట్లేదు. బట్ ఏంటి నా పేరు, నాకు బ్రహ్మాండంగా ఉన్నాను, బట్ నాకు ఎందుకు మ్యారేజ్ సెటిల్ కావట్లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కలవడం జరిగింది. నేను చెప్పాను ఆ టి రమేష్ అనేటువంటి టోటల్ 2 పేర్లు చూసుకుంటే 21 నెంబర్ వస్తుంది. దాన్ని రివర్స్ నెంబర్ అంటారు, ఇంగ్లీష్ లో అయితే హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు. ఇదేంటంటే